టీవీ 9 న్యూస్ కి స్వాగతం. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో గత 40 రోజుల ఆదాయం లెక్కింపులో 1,76,347 ఆదాయం వచ్చింది. ప్రధాన ఆలయంలోని హుండీతో పాటుగా ఉప ఆలయాల్లోని హుండీలను విప్పి ఆలయం వద్ద గల చిత్రకూట మండపంలో లెక్కింపు నిర్వహించారు. భక్తులు స్వామివారికి హుండీల ద్వారా సమర్పించిన కానుకలను లెక్కించారు. సుమారు 200 మంది స్వచ్ఛంద సంస్థల మహిళా భక్తులు, ఆలయ సిబ్బంది, అర్చకులు, వైదిక సిబ్బంది కలిసి లెక్కింపు నిర్వహించారు. పోలీస్ బందోబస్తు నడుమ సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఆయన ఆలయ ఈవో రమాదేవి సమక్షంలో ఆదాయ లెక్కింపు జరిగింది. లెక్కింపుల నగదుతో పాటు బంగారం 115 గ్రాములు, వెండి 1390 గ్రాములతో పాటుగా ఇతర దేశాల కరెన్సీ కూడా కానుకలుగా వచ్చింది. గత నెలలో పెద్ద ఉత్సవం సీతారాముల కళ్యాణ మహోత్సవం జరగడం వల్ల భారీగా కదిలి వచ్చిన భక్తుల ద్వారా ఆదాయం పెరిగిందని ఆలయ అధికారులు భావిస్తున్నారు. జై శ్రీరామ్. స్వచ్ఛంద సేవ విజ్ఞప్తి. ఈ మధ్యన శ్రీరామదీక్ష విరముళ్ళు ఓపెన్ చేయవలసిన అవసరం ఉంది. రామదీక్ష విరముళ్ళు స్వచ్ఛంద సేవ ఓకే ఇద్దరు ముగ్గురు వేసారు. సర్లే సరిపోతారు.